గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. కనుమరుగైపోతున్న చేతి భావి పూరి గుడిసెలు, మట్టి పొయ్యిలు, సంప్రదాయ వస్తువులను ఒకే చోట ఏర్పాటు చేయడంతో పాటు సాంస్కృతిక కళలు, సంక్రాంతి గొప్పతనాన్ని నేటి తరానికి తెలిసే విధంగా బొమ్మల కొలువులు, ఎడ్ల బండ్లు అన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేశారు. గోకవరంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేయి బొమ్మల కొలువులు, అలాగే హరిదాసులు, గంగిరెడ్లు, కోడిపందాలు. ఇలా ఇవన్నీ కూడా సంక్రాంతి పండగలో ఎక్కడికక్కడే ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఇటు కోనసీమ జిల్లాలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ అంబరాన్ని అంటుతాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం గోకవరంలో కంబాల శ్రీనివాసు ఆధ్వర్యంలో ఈరోజు ఒకే చోట, అంటే ఇక్కడ లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ దగ్గర బొమ్మల కొలువులు, అలాగే గంగిరెడ్లు, అంటే పూర్వం ఎలా ఉండేదో వాటన్నిటినీ కూడా కంటికి కనిపించేలాగా కూడా ఇక్కడ అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మన విజువల్స్లో చూస్తున్నాము నూతిని, అంటే పూర్వకాలంలో ఎక్కువ శాతం నూతులు కనిపించాయి. ప్రస్తుతం అంతా కూడా బోర్లు రావడం, అలాగే చేతి పంపులు రావడంతో నూతులు కనుమరుగయ్యాయి. ఇన్నాళ్ళ పూర్వం రోజుల్లో అయితే నూతుల దగ్గరే ప్రజలు నీళ్లు తోడుకుని సంక్రాంతి పండుగలు ఇవన్నీ కూడా పూర్వం రోజులు గుర్తొచ్చే విధంగా కూడా మట్టి పొయ్యిలు కానీ, ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము మట్టితో పొయ్యిలు ఏర్పాటు చేయడం, ఇలా మొత్తం పూర్వకాలంలో ఎలా ఉండేదో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత తరానికి తెలిసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము పూరి గుడిసెను కూడా వేయడం జరిగింది. అంటే ప్రస్తుత కాలంలో అన్ని బిల్డింగులు రావడంతో ఎక్కడికక్కడ ఈ పూరి గుడిసెలు కానీ మండువాలోగులు కానీ కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక పూరి గుడిసెను ఏర్పాటు చేశారు. అలాగే కోళ్లు కప్పెట్టుకోవడానికి కోళ్లు గంప, ఇలాగే రోకళ్ళు. ఇన్నాళ్ళ పూర్వం రోజుల్లో రోళ్ళు రోకళ్ళతోటి జనాలు పిండి వంటలకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా ఈ రోకళ్ళతోటే తయారు చేసుకునేవారు. ప్రస్తుతం గ్రైండర్లు అవి రావడం వల్ల ఇవి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఒకే చోటన ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అన్నీ కూడా, అంటే ప్రస్తుత జనరేషన్కు గతంలో ఎలా ఉండేది అన్న దానిపై కూడా ప్రతి వస్తువుని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము ఇత్తడి బిందులు, ఇత్తడి సామాన్లు. గతంలో పండగ వచ్చిందంటే చాలు ఇత్తడి సామానం అంతా కూడా బయటికి తెచ్చి వాటిని తోమి మళ్ళీ అటుకుల పైన పెట్టుకోవడం గతంలో ఒక పద్ధతి కింద అయితే చేసేవారు. ప్రస్తుతం ఇత్తడి సామానం కూడా ఎవరో ఉపయోగించట్లేదు. అయితే ఇవన్నిటినీ కూడా ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఈ లేఅవుట్లు అయితే గనక ఇటు కోలాటాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటంతో పాటు ముగ్గుల పోటీలు, అలాగే హరిదాసులు, అంటే హరిదాసులు కూడా ప్రస్తుత కాలంలో చాలా చోట్ల కనిపించడం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం హరిదాసుల్ని ఏర్పాటు చేయడం, అలాగే గంగిరెడ్లు కూడా రావడం మానేశారు. అయితే గంగిరెడ్లు ఏర్పాటు చేయడం, అలాగే పూర్వంలో ఇటు పండగ వస్తుందంటే కూడా ధాన్యం తరలించడానికి ఎడ్లు బండ్లు కూడా ఉపయోగించేవారు. అలాగే ప్రస్తుత కాలంలో ఎడ్లు బండ్లు కూడా కనుమరుగయ్యాయి. దీంతో మొత్తం గతంలో సంక్రాంతి పండగ అనగానే ఏదైతే ఉండేవో ప్రస్తుతం వాటన్నిటినీ కూడా ఇక్కడ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాదు వంటి ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా సంక్రాంతికి సెలవులకు ఇటు కోనసీమ జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంటారు. అయితే దీంతో కోనసీమ జిల్లాలో కానీ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, రాజమండ్రి.